ఎలా సాధ్యమవుతుందని మాలాంటి వాళ్ళు ప్రశ్నించినా కూడా సంపద సృష్టిస్తాము అని మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు సంపద సృష్టిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కూడా మాట్లాడడం జరిగింది. నేను సంపద సృష్టించడానికి మా దగ్గర అమరావతి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, జగన్ గారు అమరావతి పూర్తి చేసింటే 5 లక్షల కోట్ల ఆస్తి ఈ రాష్ట్రానికి అందేది, 5 లక్షల కోట్ల సంపద అందేది అనేటువంటి విషయం మాట్లాడారు. మరి ఇప్పటికి 20 నెలల్లో ఆయన ఏం చేశారనేది అందరం చూస్తున్నాం. ఈ రోజుకి ఏమి కూడా అమరావతిలో జరిగింది ఏంది లేదు. కొత్తగా ఆయన క్రియేట్ చేసినటువంటి వెల్త్ ఏంది లేదు, ఒక సంపద సృష్టించింది ఏంది లేదు. ఈ రోజుకి ఉన్న 35,000 ఎకరాలు కాకుండా మరో 15,000 ఎకరాలను కూడా ఆయన తీసుకుంటా ఉన్నారు. 50,000 ఎకరాల్లో నిజంగా ఆయన భూసేకరణ ద్వారా తీసుకొని ఉంటే 14 లక్షల కోట్లు, ఆయన చెప్పిన గజం ₹1,00,000 ప్రకారం అయితే 14 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. లేదు 50,000 రూపాయల గజం ప్రకారమైనా కూడా 7 లక్షల కోట్ల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. కానీ ఇక్కడ పూలింగ్ ద్వారా డెవలప్డ్ ప్లాట్స్ లో సగం 50% రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ రైతుల పేరుతో భూములు కొన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా భూములు కొన్నారు. వాళ్లకు మాత్రమే చెందుతుంది ఆ సంపద. మిగిలినటువంటి 50% ల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి